హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు పులిహోర చేశాను నాన్న. చింతపండు పులిహోర చేశాను. అది ఎలా చేయాలో చెప్తాను. రైస్ వండేసుకోవాలి. రైస్ వండేసుకుని చింతపండు పులుసు తీసేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది నాన్న. ముందు చింతపండు పులుసు కొంచెం తీసేసుకుని చక్కగా తీసుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మనం రైస్ వండేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. ఆయిల్లో ముందు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకుని ఆ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, మనం తినేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. పొడవుగా అయితే మళ్ళీ తినబుద్ధి కదా, పక్కన పెట్టేస్తాము. అందుకని చిన్న చిన్న ముక్కలుగా సిజర్స్తో కట్ చేసేసుకుని ఆయిల్లో వేసేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి. తర్వాత వేరుశనగ గుళ్ళును జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు శనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కంపల్సరీ. తర్వాత ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్లోనే కొంచెం ఒక చిటికెడు పసుపు వేసేసుకోవాలన్నమాట. ఆయిల్లో అన్నంలో కలిపితే కొంచెం అన్నంలో కలుస్తుంది, కొంత కలవదు అనమాట. అందుకని ఆయిల్లోనే పసుపు కూడా ఆయిల్లోనే వేసేసుకోవాలి. ఆయిల్లోనే వేసేసుకుని ఇంగువ కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. ఆయిల్లోనే మనం తాలింపు పెడుతున్నాం కదా, ఆయిల్లోనే ఇంగువ, పసుపు, సాల్ట్ కూడా చివరిలో సాల్ట్ కూడా వేసేసుకుంటే రైస్లో ఈవెన్గా కలుస్తుంది అనమాట. రైస్లో కలుపుకోవచ్చు, కానీ ఎలా అయినా కాగుతున్న ఆయిల్లో వేస్తే సాల్ట్ కూడా పసుపులాగానే రైస్ మొత్తం ఈవెన్గా కలుస్తుంది. అలా వేసేసుకోవాలి. అలా వేసేసుకుని అది అంతా బాగా అవన్నీ ఆ తాలింపు దినుసులన్నీ బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసి కట్టేసేయాలి. కట్టేసి అప్పుడు ఈ రైస్లో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీ చింతపండు పులిహోర రెడీ అవుతుంది అనమాట. ఆయిల్లోనే చింతపండు పులుసు నువ్వు పల్పు తీసుకుని పెట్టుకున్నావు కదా, చింతపండు పులుసు, ఆ చింతపండు పులుసును కూడా ఈ ఆయిల్లోనే వేసేయాలన్నమాట. ఆయిల్లోనే వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు చూస్తూ ఉండాలన్నమాట. నీకు ఎంత చింతపండు పడుతుందో, ఎంత చింతపండు గ్రేవ్ పడుతుందో చూసుకోవాలి. ఒక స్పూను, ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఆ ఆయిల్ తాలింపులోనే వేసేసుకోవాలి. అది కూడా వేసేసుకుని అది కూడా మగ్గితే చాలా బాగుంటుంది అనమాట. డైరెక్ట్ రైస్లో కలపడం కంటే కూడా ఆయిల్లో మగ్గబెడితేనే చింతపండు పులుసు కూడా చాలా బాగుంటుంది. చింతపండు పులుసు అంతా దాంట్లో మగ్గిపోయి ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు కట్టేసి ఒక బేసిన్లోకి రైస్ తీసేసుకుని ఇది తాలింపు అంతా రైస్లో కలిపేసుకుంటే చాలా టేస్టీ పులిహోర, చింతపండు పులిహోర రెడీ అవుతుందన్నమాట. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఈ పులిహోర చేశాను. జీడిపప్పు అది మన ఇష్టం నాన్న, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేరుశనగ గుళ్ళును శనగపప్పు, మినపప్పు మాత్రం వేస్తే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఒకటి, ఎండుమిర్చి ఒకటి, కరివేపాకు ఒకటి మస్ట్ అనమాట. ఈ కంపల్సరీ ఉండాలి. తర్వాత ఇంగు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇంగు కూడా వేసుకోవాలి. అది నాన్న నిమ్మకాయ పులిహోర యొక్క రెసిపీ ఇది. ఇలా చేశాను మార్నింగు, చాలా బాగా కుదిరింది. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి నాన్న. ఇలాగా చింతపండు ముందే పల్ప్ తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. లేదు అంటావా, అప్పటికప్పుడైనా కూడా కొంచెం చింతపండు పులుసు తీసుకుని పక్కన పొయ్యి మీద పెట్టేసి కొంచెం దగ్గరకు అయ్యే వరకు, పులుసు దగ్గరకు అయ్యే వరకు ఉంచుకుని తర్వాత ఈ తాలింపులో వేసేసుకుని మగ్గబెట్టేసుకుని తర్వాత రైస్లో కలిపేసుకోవడమే. అంటే నిమ్మకాయ పులిహోర కంటే కొంచెం కష్టము. నిమ్మకాయ పులిహోర ఇంకా చాలా ఈజీ ప్రాసెస్. ఇది కూడా పల్ప్ తీసుకుని ఉంచుకుంటే, చింతపండు పల్ప్ తీసుకుని ఉంచుకుంటే ఇది కూడా ఈజీయే. ఓకేనా నాన్న, ఈరోజు బ్రేక్ఫాస్ట్గా ఇది చేశాను, బాగా కుదిరింది. ఓకే నాన్న, బాయ్.